ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవ అంటే ఏమిటి, ఈ సేవా టికెట్ కాస్ట్ ఎంత, ఎంతమంది భక్తులను అలో చేస్తారు, ఈ టికెట్స్ పొందిన భక్తులకు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనం కల్పిస్తారు, ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు స్వామివారి మొదటి దర్శనం కల్పిస్తారా లేదా, అదేవిధంగా ఈ టికెట్ బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ రూమ్స్ టీటీడీ వారు ఇస్తారా, ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారు, ఇలా పవిత్రోత్సవం సేవకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ వీడియోలో పవిత్రోత్సవం సేవ అంటే ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల శ్రీవారికి ఏడాది పొడవునా సేవలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు కదండి. వాటిలో కొన్ని ప్రతిరోజు నిర్వహించే సేవలు కాగా, మరికొన్ని వారానికి ఒకసారి మాత్రమే నిర్వహించే వారాంతపు సేవలు, అలాగే మరికొన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించే సేవలు ఉంటాయి. ఈ పవిత్రోత్సవం సేవను సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తారు టీటీడీ వారు. అనగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి తిథులలో ఈ సేవను నిర్వహిస్తారు. వైకానస ఆగమోక్తమంగా నిర్వహించే ప్రతి ఉత్సవాల్లోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్త కోటికి దర్శనమిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అత్యంత ఘనంగా ఈ పవిత్రోత్సవం సేవను నిర్వహిస్తారు టీటీడీ వారు. ఈ సేవను శుద్ధి పండుగ అని కూడా పిలుస్తారు. వైదిక సాంప్రదాయం ప్రకారం పురిటిపైలు మృతితో అంటే చనిపోయిన వారితో అంటూ స్త్రీల బహిష్టు వంటి కారణాల వల్ల కావచ్చు, ఇలా ఆలయంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి కదండి. ఆ దోషాల పరిహారణార్థం ఈ పవిత్రోత్సవం సేవను నిర్వహించడం జరుగుతుంది. ఈ దోషాలు కేవలం భక్తుల వల్లే కాకుండా తిరుమల ఆలయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులు మరి అధికారుల వల్ల జరగవచ్చు. కాబట్టి వాటన్నిటి వల్ల శ్రీవారి పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆ దోషాలను నివారించేందుకు ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవం సేవ టీటీడీ వారు నిర్వహిస్తారు. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 23వ తేదీ నుండి 20వ తేదీ వరకు, అంటే ఆగస్టు 23, 24 మరియు 20వ తేదీలు ఈ 3 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవం సేవను నిర్వహించనున్నారు. అయితే ఈ టికెట్లను కొండ కింద తిరుపతిలో కావచ్చు, లేదా కొండపైన తిరుమలలో కావచ్చు, ఎక్కడ కూడా ఆఫ్లైన్లో టీటీడీ వారు ఇవ్వరండి. కేవలం ఆన్లైన్లో మాత్రమే టీటీడీ వారు రిలీజ్ చేస్తారు. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి టికెట్స్ అయినా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన టీటీడీ దేవస్థానం .ap.government.in, అదేవిధంగా టీటీడీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్పై ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరి వరకు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అనగా భార్యాభర్త, లేదా తల్లి కొడుకు, లేదా తండ్రి కూతురు, లేదా అన్న చెల్లెలు, లేదా అక్క చెల్లెలు, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక పర్సన్కి టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 రూపాయలు ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్పై లాగిన్ అయి ఇద్దరు వరకు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఇద్దరు బుక్ చేసుకోవాలి అంటే ఇద్దరి డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్, జెండరు, ఆధార్ నెంబర్, ఇలా డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసి ఒకేసారి 5000 రూపాయలు అమౌంట్ పే చేస్తే ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. అయితే 12 సంవత్సరాల వారికి టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులతో పాటుగా 12 సంవత్సరాల పిల్లలను ఈ సేవకు ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు. అదే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇండియన్స్ అయితే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్ట్ నెంబర్ ఎంట్రీ చేసి ఈ శ్రీవారి పవిత్రోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్స్ అనేది మొదటి రోజుకు మాత్రమే మనకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు మొదటి రోజుకు అనగా ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటే ఆ టికెట్తో ఆ 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 23, 24, 25 తేదీలు
ఈ 3 రోజులు సేవ జరుగుతుంది. కానీ ఆగస్టు 23వ తేదీ మాత్రమే మనకు టీటీడీ వారు ఆన్లైన్‌లో ఈ సేవా టికెట్స్ రిలీజ్ చేస్తారు. ఆ తేదీకి సుమారు 750 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. పవిత్రోత్సవం సేవలో పాల్గొనాలి అనుకునేవారు ఆగస్టు 23వ తేదీ సెలెక్ట్ చేసుకొని ఒక పర్సన్కి రూ. 2,500 చొప్పున అమౌంట్ పే చేసి ఆ టికెట్ బుక్ చేసుకుంటే ఆగస్టు 23, 24, 25 ఈ 3 రోజులు మీరు ఆ సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇద్దరుంటే ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేసి మొత్తం 5,000 అమౌంట్ పే చేసి స్వామివారిని మొత్తం 3 రోజులు సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. మగవారు అయితే పంచా షర్ట్, అదే ఆడవారు అయితే శారీ, హాఫ్ శారీ లేదా చుడిదార్ విత్ దుప్పట ధరించాలి. ఈ డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకునే భక్తులు 3 రోజులు ఈ సేవలో పాల్గొని 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి భక్తులు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేయాలని మనం బుక్ చేసుకున్న టికెట్పై ఉంటుంది. కానీ మీరు ఉదయం 6 నుండి 6 గంటల 30 నిమిషాల్లోపే మీరు సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేస్తే ఆ టికెట్ చెక్ చేసి ఆ టికెట్పై ఒక స్టాంప్ చెక్డ్ అని సీల్ అనేది వేసి ఆ టికెట్ మీకు ఇచ్చి వైకుంఠం 1లోని కంపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ఉన్న శ్రీవారి కళ్యాణోత్సవ మండపంలోకి అలౌ చేస్తారు. అంటే మొదటి రోజు సుమారు ఉదయం 8 గంటలకు సేవ మొదలవుతుంది. శ్రీవారి కళ్యాణోత్సవ మండపంలో సేవ అయిపోయాక ఉదయం సుమారు 11 గంటల 30 నిమిషాల సమయంలో అక్కడే బయట ఉన్న ధ్వజస్తంభం దగ్గర నుండి దర్శనం క్యూ లైన్లోకి పంపిస్తారు. అక్కడి నుండి వెళ్ళి స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి సేమ్ నార్మల్ భక్తుల్లాగే అంటే ఫ్రీ దర్శనం, రూ. 300 దర్శనం, విర్చువల్ సేవా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఎక్కడి నుంచి అయితే దర్శనం చేసుకుంటారో అక్కడి నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో రెండవ రోజు కూడా ఉదయం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల సమయంలో సుపథం ఇంటి దగ్గర రిపోర్ట్ చేయాలి. ఆలయం లోపల శ్రీవారి కళ్యాణోత్సవం మండపంలో ఉదయం 8 గంటల నుండి పవిత్రోత్సవం సేవలో పాల్గొని సేవ అయిపోయాక ధ్వజస్తంభం దగ్గర నుండి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దాదాపు ఉదయం 11 నుండి 11:30 గంటల సమయంలో దర్శనం చేసుకుని బయటకు రావచ్చు. అదేవిధంగా మూడవ రోజు కూడా ఉదయం 6 నుండి 6:30 గంటల సమయంలో సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేసి శ్రీవారి ఆలయం లోపల ఉన్న శ్రీవారి కళ్యాణోత్సవం మండపంలోకి వెళ్ళడానికి ముందే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసి చెక్ చేసి మనకు మగవారికి ఒక పవిత్రమాల అని ఇస్తారు, ఆడవారికి అయితే ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అదే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒకరికి బ్లౌజ్ పీస్ మరొకరికి పవిత్రమాల ఇస్తారు. ఈ పవిత్రమాల బ్లౌజ్ పీస్ తీసుకొని కళ్యాణోత్సవం మండపంలోకి సేవలో పాల్గొని సేవ తర్వాత ధ్వజస్తంభం దగ్గర నుండి క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. తిరిగి మూడవ రోజు సాయంత్రం పూర్ణావతిలో పాల్గొనడానికి సాయంత్రం 5 గంటలకు సుపథం దగ్గర రిపోర్ట్ చేయాలి. కానీ చాలామంది భక్తులు మధ్యాహ్నం 3 గంటల నుండి రిపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అలా సాయంత్రం మీరు సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి కళ్యాణోత్సవం మండపంలోకి వెళ్ళి అక్కడ పూర్ణావతిలో పాల్గొనాలి. పూర్ణావతి అయిపోయాక ధ్వజస్తంభం దగ్గర క్యూ లైన్లోకి జాయిన్ అయ్యి మీరు మళ్ళీ 4వసారి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే 3వ రోజు రాత్రి పూర్ణావతి అనంతరం స్వామివారి దర్శనం చేసుకునే సమయంలో మిగతా భక్తులు అనగా మిగతా ఏ టికెట్ బుక్ చేసుకున్న భక్తులైనా ఉండరు. కేవలం ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొన్న భక్తులు మాత్రమే పూర్ణావతి అయిపోయాక అక్కడ ధ్వజస్తంభం దగ్గర క్యూ లైన్లోకి జాయిన్ అయ్యి జయ విజయ దగ్గర నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మిగతా భక్తులు ఎవ్వరు ఉండరు కాబట్టి ఎలాంటి తోపులాట లేకుండా ఈ పవిత్రోత్సవం సేవల్లో పాల్గొన్న మిగతా ఓన్లీ 750 మంది భక్తులు మాత్రమే ఉంటారు కాబట్టి ఏ తోపులాట ఉండదు, ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది. సో ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఒక టికెట్తో మొదటి రోజు ఉదయం ఒకసారి, రెండో రోజు ఉదయం ఒక దర్శనం, మూడో రోజు ఉదయం ఒక దర్శనం, మళ్ళీ రాత్రి ఒక దర్శనం, ఈ విధంగా ఒక టికెట్తో 3 రోజులు సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అసలు ఈ టికెట్ దొరకాలి అంటే అదృష్టంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. ఇలా స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఈ సేవా టికెట్ బుక్ చేసుకొని మొత్తం 4 రోజుల పాటు తిరుమలలో ఉండి స్వామివారి సేవలో 3 రోజులు పాల్గొని 4 సార్లు స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అయితే
ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుని భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏ తేదీన అయితే మీరు సేవ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ పవిత్రోత్సవ సేవా టికెట్ని బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో, ఆ తేదీ నుండి 6 నెలల ముందు వరకు ఎటువంటి అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా తెప్పోత్సవం, వసంతోత్సవం మరియు జ్యేష్ఠాభిషేకం ఇలా ఎటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవలను బుక్ చేసుకొని భక్తులకు మాత్రమే పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ అవుతుంది. ఎందుకంటే ఈ పవిత్రోత్సవ సేవా టికెట్ను కూడా టీటీడీ వారు అర్జిత సేవా టికెట్ కోటాలోనే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, ఒకసారి ఏ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడిపై అయితే లాగిన్ అయ్యి ఆధార్ నెంబర్తో బుక్ చేసుకుంటారో, మళ్ళీ వారు ఏ అర్జిత సేవ అయినా బుక్ చేసుకోవాలి అంటే 6 నెలల గ్యాప్ ఉండడం కంపల్సరీ. అదేవిధంగా మీరు మీ మొబైల్ నెంబర్పై మరియు మెయిల్ ఐడిపై అయినా లాగిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టికెట్ బుక్ చేస్తే సేమ్ అదే మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడిపై కూడా మళ్ళీ 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడితో మీకు కాకుండా మిగతా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ టికెట్ బుక్ చేస్తే, ఒకవేళ మీరు ఇప్పుడు ఈ పవిత్రోత్సవం సేవలో పాల్గొనాలంటే ఈ టికెట్ బుక్ అవ్వదు కాబట్టి, ఒకవేళ మీరు ఆ విధంగా బుక్ చేస్తే మరో మొబైల్ నెంబర్పై మరో మెయిల్ ఐడిపై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆగస్టు 23వ తేదీకి రిలీజ్ చేసే పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆ తేదీ నుండి 6 నెలల ముందు వరకు అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మరియు జూలై ఇలా ఈ 6 నెలలకు సంబంధించిన ఎటువంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకునే భక్తులకు మాత్రమే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ అనేది బుక్ అవుతుంది. అయితే ఇక్కడ భక్తులకు ఇంకొక సందేహం కూడా రావచ్చు. అదేమిటంటే, ఈ 6 నెలలకు సంబంధించి మేము లక్కీ డిప్ మొదటి గర్భదర్శనం టికెట్కి సెలెక్ట్ అయ్యాము, లేదా అంగప్రదక్షిణం టికెట్స్ బుక్ చేసుకున్నాము, లేదా విర్చువల్ సేవ అర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్నాము, మేము ఈ శ్రీవారి పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. ఇలా మిగతా అర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. భక్తులందరూ కూడా పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చు. కేవలం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అర్జిత సేవా టికెట్ కోటా అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, అంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ, అదేవిధంగా తెప్పోత్సవం, వసంతోత్సవం మరియు జ్యేష్ఠాభిషేకం ఈ టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈ 6 నెలల టైం గ్యాప్ అనేది వర్తిస్తుంది. మిగతా భక్తులకు ఈ 6 నెలల గ్యాప్ అనేది వర్తించదు కాబట్టి పవిత్రోత్సవం సేవా టికెట్ మిగతా భక్తులందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు 3 రోజుల్లో మొత్తం 4 సార్లు దర్శనం కల్పించిన బుక్ చేసుకున్నది ఒక టికెట్ మాత్రమే కాబట్టి ఆ ఒక వ్యక్తికి ఒక ఫ్రీ లడ్డు మాత్రమే ఇస్తారు. ఒకవేళ ఆ టికెట్పై ఇద్దరికి బుక్ చేసుకుంటే 2 ఫ్రీ లడ్డులు ఇస్తారు. ఒకరుంటే ఒకటే ఫ్రీ లడ్డు ఇస్తారు. మొత్తం 4 సార్లు దర్శనం చేసుకున్నాం కదంటే టికెట్ బుక్ చేసుకున్నది ఒకటే కాబట్టి ఒకటే ఇస్తారు. ఎక్స్ట్రా లడ్డులు కావాలి అంటే ఒక లడ్డుకి 50 రూపాయల చొప్పున పే చేస్తే మనకు ఎక్స్ట్రా లడ్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ రిలీజ్ చేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన అర్జిత సేవలు అయిన శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్తో పాటుగానే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ను కూడా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు టీటీడీ వారు. ఈ టికెట్స్ కూడా మనం శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకుంటామో అదేవిధంగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లేదా టీటీడీ మొబైల్ యాప్ ద్వారా మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. అయితే ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు మొత్తం 3 రోజులు తిరుమలలో ఉండి సేవలో పాల్గొనడానికి రూమ్ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో ఈ రూమ్స్కి సంబంధించిన కోటా రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ సమయంలో ఎవరైతే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో, ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి 2 మెంబర్స్కి బుక్ చేసుకుంటారో వారు అందరూ కూడా మే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సేమ్ మొబైల్ నెంబర్తో ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు తిరుమల రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కరికే సేవా టికెట్ బుక్ చేసుకుంటే రూమ్ ఇవ్వరండి. ఇద్దరు బుక్ చేసుకుంటే మాత్రమే ఇద్దరికి మాత్రమే రూమ్ ఇవ్వడం జరుగుతుంది. సింగిల్స్కి తిరుమల కొండపైన రూమ్ ఇవ్వరు. సింగిల్స్ బుక్ చేసుకుంటే
మనం లాకర్స్లో ఉండాలి. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఆగస్ట్ 22వ తేదీ రూమ్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆగస్ట్ 23వ తేదీ ఉదయం 6:30 గంటలకల్లా మనం సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సేమ్ డే రోజు మనం తిరుమల చేరుకొని అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మనం సేవలో పాల్గొనడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందు రోజు సాయంత్రానికి తిరుమల చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. అలా మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్ ప్రకారం తిరుమల చేరుకొని సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్ అకామిడేషన్ రిసిప్ట్ని స్కాన్ చేసేటప్పుడు మేము పవిత్రోత్సవ సేవా టికెట్ బుక్ చేసుకున్నాము అని పవిత్రోత్సవ సేవా టికెట్ అక్కడ చూపిస్తే 4 రోజులకు మొత్తం రూమ్ ఇవ్వడం జరుగుతుందండి. లేదా మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోక మిస్ అయ్యారనుకోండి, అలాంటి భక్తులు నేరుగా తిరుమల చేరుకొని ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ యొక్క పవిత్రోత్సవం సేవా టికెట్ను చూపిస్తే అక్కడే మీకు 4 రోజులకు రూమ్ అలాట్ చేస్తారు. ఈ భక్తులు 4 రోజులకు రూమ్ బుక్ చేసుకుంటారు కాబట్టి 4 రోజుల అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే అడ్వాన్స్ అమౌంట్ కాషన్ అమౌంట్ 500 మరియు 4 రోజులకు రోజుకున్న 100 రూపాయలు చొప్పున 400 ఇలా మొత్తం 900 రూపాయలు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు మొత్తం 3 జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్కి సంబంధించిన మొత్తం 3 కాపీలు జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు మొదటి రోజు సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేసినప్పుడు ఒక కాపీ పైన స్టాంప్ వేస్తారు కదండి, ఆ టికెట్ను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే అదే టికెట్పై 3 రోజులు తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ టికెట్ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇంకొక జిరాక్స్ కాపీని మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అలాట్ టైంలో అక్కడ ఒక కాపీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అలాగే 3వ రోజు పవిత్రమాల ఇస్తారు కదండి, ఆ కళ్యాణోత్సవం మండపానికి వెళ్ళే ముందు ఇంకో జిరాక్స్ కాపీ అక్కడ తీసుకొని మనకు పవిత్రమాలనే ఇస్తారు. అలాగే లడ్డు కౌంటర్లో లడ్డు తీసుకునే సమయంలో ఒక కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా 3 జిరాక్స్ కాపీలు వెంబడి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పవిత్రోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా మొదటి రోజు సుపథం దగ్గర మీ టికెట్ చెక్ చేయించి స్టాంప్ వేయించుకొని సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలా మొదటి రోజు టికెట్ స్కానింగ్ చేయించి స్టాంప్ వేస్తేనే 2వ రోజు మరియు 3వ రోజు సేవలో పాల్గొనడానికి అనుమతిస్తారు. కాబట్టి మొదటి రోజు ఖచ్చితంగా సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. మీరు మొదటి రోజు పాల్గొనకుండా 2వ రోజు లేదా 3 రోజులు పాల్గొనాలనుకుంటే ఆ విధంగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా మొదటి రోజే పాల్గొనాల్సి ఉంటుంది. అనగా ఆగస్ట్ 23వ తేదీ పాల్గొంటేనే ఆగస్ట్ 24 మరియు 25వ తేదీ ఈ 3 రోజులు మనకు సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి రోజు ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పవిత్రోత్సవం సేవకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.